48వ డివిజన్లో స్వయం ఉపాధి టైలరింగ్ శిక్షణ పొందిన మహిళలకు ధృవీకరణ పత్రాలను అందజేసిన తోట రామారావు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్లో మాతృశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలు స్వయం ఉపాధి పొందే శిక్షణను అందించే దిశగా ఉచిత టైలరింగ్ బ్యూటీషియన్ కోర్సులను గత కొంతకాలంగా వివిధ బ్యాచ్ల రూపంలో టీఆర్ఆర్ కాంప్లెక్స్ నందు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా బుధవారం 60 రోజుల టైలరింగ్ శిక్షణ పొందిన మహిళలకు ధృవీకరణ పత్రాలను జిల్లా బీఆర్ఎస్ నాయకులు మాజీ కార్పొరేటర్ తోట రామారావు చేతుల మీదుగా అందించడం జరిగింది. మాతృశ్రీ ఫౌండేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తోట రామారావు మాట్లాడుతూ ఈ ఫౌండేషన్ యాజమాన్యం మాతో సంప్రదించి 3 డివిజన్ల 46, 47, 48 పరిధిలోని పేద మధ్యతరగతి మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ ఇచ్చే విధంగా మాకు శిక్షణ కేంద్రం మీ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేయగలరని అడగడం, వారు అడిగిన వెంటనే అన్ని విధాల సౌకర్యం ఉన్న మా టీఆర్ఆర్ కాంప్లెక్స్ నందు ఉన్న హాలును కేటాయించడం జరిగిందని వారు ఈ విషయంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వెంటనే అనేక మంది మహిళలకు వివిధ బ్యాచ్ల వారీగా గత 6 నెలల నుంచి ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ప్రతి బ్యాచ్లో శిక్షణ పొందిన మహిళలకు ఫౌండేషన్ ధృవీకరణ పత్రాలను కూడా ఇవ్వడం జరుగుతుందని, ఉచితంగా వారిచ్చే ఈ శిక్షణ మహిళలకు ఎంతో ఉపాధి కల్పిస్తుందని, నేర్చుకున్న మహిళలకు శిక్షణతో పాటు వారి ఫౌండేషన్లోనే ఉపాధి కల్పించే విధంగా అవకాశాలు ఇవ్వడం చాలా సంతోషమైన విషయమని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహిస్తున్న ఫౌండేషన్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి 3వ బ్యాచ్లో శిక్షణ పొంది ధృవీకరణ పత్రాలు అందుకున్న 50 మంది మహిళలకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. తదనంతరం శిక్షణ పొందిన మహిళలకు కేక్ కట్ చేయించి వారికి ప్రత్యేక భోజన సదుపాయం కల్పించారు. ఈ వేదికలో మాతృశ్రీ ఫౌండేషన్ నిర్వాహకులు తమకు ఎల్లప్పుడూ అండగా ఉండి శిక్షణ అందించే దిశగా శిక్షణ కేంద్రానికి అవకాశం ఇచ్చి సహాయ సహకారాలు అందిస్తున్న తోట రామారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి శాలువాతో వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ యువ నాయకుడు తోట రమేష్, డివిజన్ అధ్యక్షుడు చేతి కృష్ణ, బాబా, కిషన్ నాయక్, ఆర్టీసీ బాబు, లింగారెడ్డి, వీరేందర్, మధు, మహేష్, రవీందర్, సత్యం, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం నగరం 3 టౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి 46, 47, 48 3 డివిజన్ల పరిధిలో ఉన్నటువంటి పేద మహిళలు, గృహిణులు ఖాళీగా ఉండకుండా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఎన్నో చోట్ల నడుస్తున్నటువంటి మాతృశ్రీ మహిళా సంఘం స్వచ్ఛంద సేవా సంస్థలాగా వాళ్ళు ఒక టీచర్ని పెట్టి ఈ ప్రాంతంలో 3 డివిజన్ల పరిధిలో ఎక్కడైనా ఇల్లు ఖాళీగా ఉంటే చూసి పెడితే మేము ఉచితంగా కుట్టు మిషన్ నేర్పుతామని వచ్చిన సందర్భంగా గత 6 నెలల క్రితం వారితో పరిచయాలు ఏర్పడి రెషీనా మేడం, అదేవిధంగా రజియా మేడం గారు వారి ఆధ్వర్యంలో వాళ్ళ కూతురు ఈ ప్రాంతానికి వచ్చి స్థలం అడిగితే అన్ని పదార్థాలు ఎత్తుకునే ఎక్కడ ఇంతమందికి స్థలం కుట్టు మిషన్ నేర్చుకోవటానికి ఇవ్వటం కుదరదని మన కాంప్లెక్స్ పరిధిలోనే నేర్చుకోవడానికి మా ఆఫీసులో ఇవ్వటం జరిగింది. గతంలో 3 నెలల క్రితం సుమారు 80-90 మందికి సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇప్పుడు ఈ టర్మ్ ఈ రోజు 40 మందికి సర్టిఫికెట్లు ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మహిళలను మందలిస్తే చాలా సంతోషంగా మేడం గారు మాకు మంచిగా నేర్పారు, మేము మంచిగా నేర్చుకున్నాం, 3-4 రకాల డ్రెస్సులు కుడుతున్నాం, మా జాకెట్లు మేము కుట్టుకొని వచ్చినామని సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి మా యొక్క బీఆర్ఎస్ నాయకుల సహాయ సహకారాలతోటి, సోదరులతో సహాయ సహకారాలతో అందరిని కలుపుకొని ప్రాంత అభివృద్ధికి ఒక మహిళలకే కాదు యువతకు కానీ అన్ని రకాలుగా ఎల్లవేళ మా కుటుంబం వైద్యపరంగా టీఆర్ఆర్ హాస్పిటల్ ఉంటుంది, సహాయ సహకారాల పరంగా టీఆర్ఆర్ వెజిటబుల్స్ రమేష్ ద్వారా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని మీ ద్వారా యావత్ ప్రజానీకాన్ని తెలియజేస్తా ఉన్నాం.